తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మళ్ళీ పెళ్లి చేసుకుందామా ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీ మురళీకృష్ణ గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సంజయ్ ఊహించినట్లుగానే సౌమ్య సోఫాలో వాలిపోయి ఉంది. ఆమె ఊపిరి బరువుగా పీల్చి వదులుతోంది. డ్రగ్స్ వాడటం మూలంగా ఆమెకి తన చుట్టుపక్కల ఏం జరుగుతోందో అర్థం కావడం లేదు. ఆమె పక్కనే ఒక యువకుడు చేతిలో మందు గ్లాస్తో కూర్చుని సౌమ్యతో మాట్లాడుతున్నట్లు నటిస్తూ ఆమె బట్టలని తొలగిస్తున్నాడు. పక్కనే నిలబడ్డ ఇంకో యువకుడు ఆ దృశ్యాన్ని సెల్ ఫోన్లో చిత్రీకరిస్తున్నాడు. అక్కడ జరుగుతున్న సంఘటన పబ్లో ఉన్న మిగతా వాళ్ళకి కనబడకుండా ఆ యువకుడి స్నేహితులు అడ్డంగా నిలబడి ఇంకొంతమంది యువతులతో మాట్లాడుతున్నారు. అందులో ఉన్న ఒక యువతి సౌమ్య స్నేహితురాలని సంజయ్ వెంటనే గుర్తుపట్టాడు. వెనకాల జరుగుతున్న వీడియో రికార్డింగ్ ఆమెకి తెలిసి జరుగుతోందో తెలియకుండా జరుగుతోందో సంజయ్కి అర్థం అవ్వలేదు. మేనేజర్ చూపులని అర్థం చేసుకున్న సెక్యూరిటీ గార్డ్ సెల్ ఫోన్లో రికార్డ్ చేస్తున్న యువకుడి నోరు మూసేసి నిశ్శబ్దంగా వెనక గుమ్మంలో నుంచి బయటికి లాక్కుపోయాడు. అది చూసిన ఇంకో సెక్యూరిటీ గార్డ్ అక్కడికి వేగంగా వచ్చాడు. కోపంగా ముందుకు వెళ్ళబోతున్న సంజయ్ భుజం పట్టుకొని ఆపిన మేనేజర్ సెక్యూరిటీ కేసు చూసి సౌమ్య పక్కన కూర్చుని బట్టలు తొలగిస్తున్న యువకుడిని తన గదిలోకి తీసుకుపోమ్మని సంజ్ఞ చేశాడు. ఆ సెక్యూరిటీ వేగంగా కదిలి ఆ యువకుడి చెయ్యి పట్టుకొని వెనక్కి లాగాడు. అతడు ఉలిక్కిపడి వెనక్కి తిరగగానే ఎదురుగా రికార్డింగ్ చేస్తూ ఉండాల్సిన తన స్నేహితుడి స్థానంలో నిలబడ్డ మేనేజర్ని, పక్కనే నిప్పులు కక్కుతున్న చూపులతో నిలబడ్డ సంజయ్ని చూసి కంగారు పడ్డాడు. అతను మాట్లాడేలోగానే సెక్యూరిటీ గార్డ్ అతని నోరు మూసేసి మేనేజర్ రూంలోకి లాక్కుపోయాడు. సంజయ్ ఏమీ మాట్లాడకుండా సౌమ్య వంటి మీద చెదిరిన బట్టలని సర్ది లేపి నిలబెట్టి నెమ్మదిగా బయటికి నడిపించుకుంటూ వెళ్ళబోయాడు. అది గమనించిన సౌమ్య స్నేహితురాలు సంజయ్ని గుర్తుపట్టకపోవడంతో సౌమ్యని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అని అంటూ అడ్డం పడబోయింది. సంజయ్ అరచెయ్యి ఆమె చెంపకి తగలడంతో వచ్చిన శబ్దం లోపల వినవస్తున్న డీజే శబ్దంలో కలిసిపోయింది. చెంప మీద అతని 5 వేళ్లు ఎర్రగా అచ్చుపడిపోవడంతో ఆమె బాధతో కెవ్వుమంది. సంజయ్ని గుర్తుపట్టగానే ఆమె పై ప్రాణాలు పైనే లేచిపోయాయి. సౌమ్య రానంటున్నా వినిపించుకోకుండా బలవంత పెట్టి తన బాయ్ ఫ్రెండ్ బర్త్డే పార్టీకి ఆమెను లాక్కొని వచ్చింది. సౌమ్యకి వాళ్ళు డ్రగ్స్ ఇచ్చారని తెలిసినా బాయ్ ఫ్రెండ్ ఒత్తిడి మీద అది గమనించనట్లే ఉండిపోయింది. సంజయ్ తన తల్లిదండ్రులకి ఈ విషయం చెబితే జరగబోయే ఉత్పాతం తలుచుకొని ఆమె భయంతో వణికిపోతోంది. ఆ కుర్రాళ్ళిద్దరి దగ్గర నుంచి ఫోన్స్ తీసేసుకున్న తర్వాత వాళ్ళని తన రూమ్లోనే కూర్చోబెట్టి వాళ్ళు పారిపోకుండా 2 సెక్యూరిటీ వాళ్ళని అక్కడ కాపలా నిలబెట్టి మేనేజర్ సంజయ్ దగ్గరికి పరిగెత్తుకు వచ్చాడు. సారీ సార్, ఇలా జరుగుతుందని మేము అనుకోలేదు. ఆ కుర్రాళ్ల మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటారా వినయంగా అడిగాడు. వద్దు, 1 నిమిషం ఆగండి, నేను వచ్చి మాట్లాడతాను అని అంటూ సౌమ్యని కారులో వెనక సీట్లో పడుకోబెట్టి తలుపులు మూసేశాడు. సౌమ్య స్నేహితురాలు అప్పుడే తన కారులో హడావిడిగా వెళ్ళిపోవడం గమనించి పళ్ళు కొరుక్కున్నాడు. ఈ గొడవ సమసిపోయాక ఆ అమ్మాయి సంగతి తేల్చుకోవాలనుకున్నాడు. అప్పటిదాకా అందరూ ఏమైపోయారో తెలియక కంగారు పడుతూ గేట్ దగ్గరికి వెళ్ళిన కావేరి సంజయ్ని గమనించి పరుగులాంటి నడకతో అతన్ని సమీపించింది. కావేరిని చూడగానే సంజయ్ ఆమెను కూడా కారు ఎక్కి కూర్చోమన్నాడు. బ్రతుకు జీవుడా అనుకుంటూ ఆవిడ కారు తలుపు తెరిచి లోపల సీటు మీద స్పృహ లేకుండా పడి ఉన్న సౌమ్యని చూసి కంగారు పడి సంజయ్ని ఏదో అడగబోయింది. సంజయ్ ఆమెను మాట్లాడవద్దన్నట్లు వేలితో హెచ్చరించాడు. మీరు ఆ కుర్రాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు మీ దగ్గర డబ్బులు దండుకోవడం తప్ప వాళ్ళని ఏమీ చేయరు. ఆ కుర్రాళ్ళని చూస్తే పెద్ద కుటుంబాల నుంచి వచ్చినట్లున్నారు. వాళ్ళు పోలీసులని కూడా కొనేయగలరు. గది లోపల నుంచి ఆ కుర్రాళ్ల అరుపులు వినిపిస్తున్నాయి. తమ కుటుంబాలకి ఫోన్ చేసుకోనివ్వమని, లేకపోతే పబ్ని కూడా మూయించేస్తామని ఒక కుర్రాడు అరుస్తున్నాడు. మీరన్నది నిజమే సార్, వాళ్ళు పబ్కి వచ్చిన ప్రతిసారి ఏదో ఒక గొడవ పెట్టుకోకుండా వెళ్లరు అన్నాడు మేనేజర్. ఆ కుర్రాళ్ల దగ్గర సెల్ ఫోన్స్ తీసేసుకున్నారా అని అడిగాడు సంజయ్. మేనేజర్ ఇచ్చిన 2 సెల్ ఫోన్స్ తీసుకొని వాటిని తెరవబోయాడు. వాటి స్క్రీన్ లాక్ చేసి ఉండడంతో అవి తెరుచుకోలేదు. నేను వాటి పాస్వర్డ్ అడిగి తీసుకున్నాను సార్ అంటూ 2 పాస్వర్డ్స్ని సంజయ్కి చెప్పాడు.
ఆ పాస్వర్డ్ ఉపయోగించి ఫోన్స్ని తెరిచిన సంజయ్కి వాటిలో కనిపించిన 2-3 వీడియోలను చూడగానే కోపంతో ముఖం ఎర్రబడిపోయింది. అతను చూసిన వీడియోలు ఏమిటో మేనేజర్ గ్రహించగలిగాడు. ఆ కుర్రాళ్ళు ఇలాగే ఇంకా ఎంతోమంది అమ్మాయిలని వీడియోలు తీసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ ఉండాలి. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుని చూసి భయపడ్డ ఆ అమ్మాయిలు వాళ్ళకి ఎదురు చెప్పలేక పరువు కోసం ఎంత కుమిలిపోతున్నారో అనుకున్నాడు. ఎవరికంటా పడకుండా ఆ కుర్రాళ్ళకి బుద్ధి చెప్పగలరా? కసిగా అన్నాడు సంజయ్. ఆ విషయం నాకు వదిలిపెట్టండి సార్. ఇప్పటి వరకు వాళ్ళని మా సీసీటీవీ పరిధిలోకి రాకుండానే లాక్కు వచ్చి మా గదిలో కూర్చోబెట్టాం. ఇక్కడే వాళ్ళిద్దరి కీళ్లు విరిచేసి చితక్కొట్టి పబ్కి దూరంగా పడేస్తాం. వాళ్ళని మనం కొట్టినట్లు సాక్ష్యం కూడా ఉండదు. వాళ్ళ ఫోన్లు మన దగ్గర ఉన్నాయి కనుక ఆ కుర్రాళ్ళు మా పబ్ మీద ఎవరికీ ఫిర్యాదు కూడా చేయలేరు కసిగా చెప్పాడు మేనేజర్. చితక్కొట్టాక వాళ్ళ బట్టలు పూర్తిగా విప్పేసి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు, పర్సులు, వంటి మీద ఉన్న నగలు కూడా తీసేసుకొని తెల్లవారకుండానే సిటీ బయట నడి రోడ్డు మీద వదిలిపెట్టేయండి. అండర్వేర్ మీద ఇంటికి నడుచుకుంటూ వెడితే గాని వాళ్ళకి బుద్ధి రాదు అన్నాడు సంజయ్. వాళ్ళని పోలీసులకు అప్పజెప్పినా నవ్వుకుంటూ బయటకు వచ్చేయగలరు. ఇప్పుడు వాళ్ళ ఫోన్లు తమ దగ్గర ఉన్నాయి కనుక వాటిని బయట పెడతారేమో అన్న భయంతో అన్నా అలాంటి పనులు చేయడం మానేస్తారో అని అనుకున్నాడు సంజయ్. సౌమ్య ఎంత ప్రమాదంలో నుంచి తప్పించుకుందో తలుచుకున్నప్పుడు అతనికి ఒళ్ళు జలధరించింది. అలాంటి బ్లాక్మెయిలర్స్ చేతిలో చిక్కితే సౌమ్య భవిష్యత్తు నాశనం అయిపోయేది. మీరు చెప్పినట్లే చేస్తాం సార్. అలా చేస్తే కానీ వాళ్ళకి బుద్ధి రాదు. మీరు కనుక పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఉంటే మేము పబ్నే మూసేయాల్సి వచ్చేది అన్నాడు మేనేజర్. వాళ్ళు చికిత్స కోసం హాస్పిటల్లో చేరిన 1 రోజుల పాటు బెడ్ దిగకూడదు. అలా ఉండాలి మీ శిక్ష. అలా కాకుండా మీరు వాళ్ళని వదిలిపెట్టేస్తే ఈ సెల్ ఫోన్స్ని పోలీసులకు ఇచ్చి నేను మీ మీదే కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది అని అంటూ సంజయ్ కారు ఎక్కి ఇంటికి వెళ్ళిపోయాడు. మేఘన తనని అక్కడికి ఎందుకు రమ్మని పిలిచిందో కావేరికి అర్థమైంది. తను అసలు సంగతి మర్చిపోయి మేఘన మీద దెబ్బలాటకి దిగటం ఎంత మూర్ఖత్వమో అర్థం చేసుకున్న కావేరి సంజయ్ కోపానికి భయపడి నిశ్శబ్దంగా సౌమ్య తల మీద రాస్తూ కూర్చుండిపోయింది. పోయిపోయి దాని కంట్లోనే పడాలా నువ్వు? ఇప్పటికే హాస్పిటల్ అంతా తన సొంతమే అన్నట్లు అది విర్రవీగి తిరుగుతోంది. ఇప్పుడు ఈ విషయం ఊరంతా చెప్పి నిన్ను నన్ను రోడ్డు మీద పెట్టకుండా ఊరుకోదు. ఈ పిచ్చి విధవ ఇంకా దాన్ని వెనక్కి తెచ్చుకోవాలని చూస్తున్నాడు. అంతా నా కర్మ అని తనలో తానే గొనుక్కుంటోంది కావేరి. సంజయ్ కారుని తిన్నగా ఇంటికేసి పోనిచ్చాడు. మర్నాటి ఉదయం సిటీ బయట పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకి రోడ్డు ప్రక్క అర్ధనగ్నంగా ఒంటి నిండా దెబ్బలతో స్పృహ లేకుండా పడి ఉన్న 2 యువకులు కనిపించడంతో వాళ్ళని చికిత్స కోసం గాంధీ హాస్పిటల్కి తీసుకువచ్చారు. వాళ్ళకి స్పృహ వచ్చాక తమ అడ్రస్లు చెప్పడంతో వాళ్ళ తల్లిదండ్రులకి తెలియజేశారు పోలీసులు. మేము రాత్రి పబ్ నుంచి ఇంటికి వస్తున్న సమయంలో ఎవరో దొంగలు కారుకు అడ్డంపడి మమ్మల్ని ఊరు బయటికి లాక్కుపోయారు. మా ఒంటి మీద బట్టలతో సహా అన్నీ తీసుకొని మమ్మల్ని కొట్టి రోడ్డు పక్కన పడేసి అదే కారులో పారిపోయారు అని చెప్పారు 2 కూడబలుక్కున్నట్లు. లక్షల ఖరీదు చేసే వాళ్ళ కారు తుక్కు కింద మారిపోయినట్లు వాళ్ళకింకా తెలియదు. సౌమ్యని ఇంటికి తీసుకుని వచ్చాక సంజయ్ ఆమె గదిలో పడుకోబెట్టి తల్లిని అక్కడే కొంచెంసేపు ఉండమని చెప్పి తను బయటకు వచ్చి తలుపులు వేసేశాడు. సౌమ్య డ్రగ్స్కి అలవాటు పడడం అతనికి ఆందోళన కలిగిస్తోంది. ఇంతకాలం తను వృత్తిధ్యాసలో పడి జీవితంలో ఏమేం కోల్పోయాడో తలుచుకుంటేనే అతనికి భయం వేస్తోంది. స్నేహితులన్నవాళ్ళు చుట్టుపక్కల లేకుండా పోయారు. వాళ్ళు పలకరించాలని ఎప్పుడన్నా ఫోన్ చేస్తే కాలం వృధా చేయొద్దు అన్నట్లు ముక్తసరిగా మాట్లాడితే ఎవరన్నా రెండోసారి ఎందుకు ఫోన్ చేస్తారు? కావేరి నోటికి భయపడి బంధువులన్న వాళ్ళు ఇంటికి అతి తక్కువగా వస్తున్నారు. సంజయ్ పెద్ద డాక్టర్ కనుక ఎవరన్నా అతని సహాయం కోసం వస్తే నా కొడుకుని వాడేసుకుంటున్నారా అని కావేరి వాళ్లతో వెటకారంగా మాట్లాడుతుండడంతో ఎవరూ ఆ ఇంటి కేసు కూడా చూడటం మానేశారు. చిన్నప్పటి నుంచి చదువు ధ్యాసలో పడి సౌమ్యతో కలిసి ఆడుకోకపోవడంతో వారి మధ్య అన్నా చెల్లెళ్ళ అనుబంధం లేకుండా పోయింది. ఆమె బయట స్నేహితుల సాన్నిహిత్యాన్ని వెదుక్కోవడానికి అలవాటు పడింది. ఇప్పుడు డ్రగ్స్కి బానిస అయ్యి కుటుంబాన్ని రోడ్డు మీద పడవేసే పరిస్థితికి వచ్చింది. ఆ రోజు మేఘన చెప్పి ఉండకపోతే సౌమ్య డ్రగ్స్ వాడుతోందనే విషయం అతనికి తెలిసేది కాదు. అతను వైద్య వృత్తిలో పడి కొట్టుకుపోతూ ఇంటిలో ఏం జరుగుతోందో తెలుసుకోకపోయేసరికి
కావేరి మేఘనని అష్టకష్టాలు పెట్టి ఇంటిలో నుంచి వెళ్ళిపోయేలా చేసింది. ఎవరైనా వ్యక్తిగత జీవితం అన్నది లేకుండా బాధ్యతల్లో మునిగిపోతే చివరికి జరిగేది ఇదే కదా. ఇంత చదువు చదివి ఆస్తుల మీద ఆస్తులు కూడబెట్టి తను సంపాదించిన దానికంటే తను పోగొట్టుకున్న మనశ్శాంతికి విలువ ఎక్కువ అని అతను గ్రహించడానికి ఇంతకాలం పట్టింది. తను చేసిన పొరపాట్లు ఇప్పుడు అతన్ని దహించి వేస్తున్నాయి. సౌమ్యని ఏదో ఒక విధంగా ఆ అలవాట్లో నుంచి బయటపడేలా చేయాలి అని అనుకుంటూ అతను తన గదిలోకి వెళ్ళిపోయాడు. సౌమ్యకి డ్రగ్స్ మత్తు వదలకపోవడంతో ఏదేదో మాట్లాడుకుంటూ కలత నిద్రలోకి జారుకుంది. సౌమ్య పడుకునేదాకా గదిలోనే ఉన్న కావేరి ఆమె పడుకున్నాక ఆమెకి డ్రగ్స్ అలవాటు చేసిన వాళ్ళని తిట్టుకుంటూ గదిలోపల నుంచి బయటకి వచ్చింది. ఆ కుర్రాళ్ళు తీసిన వీడియోల గురించి సంజయ్ ఆవిడకి ఏమీ చెప్పలేదు. అందువల్ల ఆవిడకి పబ్లో ఏం జరిగిందో తెలియదు. సరదాగా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళిన సౌమ్య జీవితాన్ని మేఘన రోడ్డు మీద పెట్టింది అని ఆవిడ మేఘనని తిట్టుకుంటోంది. ఆ డ్రగ్స్ మత్తులో నుంచి పూర్తిగా తేరుకోవడానికి సౌమ్యకి 2 రోజులు పట్టింది. ఆ తర్వాత కూడా ఆమెతో ఎవరూ పబ్లో జరిగిన గొడవ గురించి మాట్లాడలేదు. సంజయ్ ఆమె ఫోన్ తీసుకుని స్విచ్ ఆఫ్ చేసి పెట్టడంతో స్నేహితులు ఎవరూ ఆమెని పలకరించలేకపోయారు. 3వ రోజున సంజయ్ సౌమ్య గదిలోకి వచ్చి ఫోన్ ఆమె చేతికిచ్చాడు. సౌమ్య అన్నగారి ముఖం చూడలేక సిగ్గుతో తల వంచుకుంది. సంజయ్ సౌమ్య తప్పుని ఎత్తి చూపకుండా ఆ యువకుల సెల్ ఫోన్లో వాళ్ళు తీసిన వీడియోని మాత్రం సౌమ్యకి చూపించాడు. ఆ వీడియోలో సౌమ్య అభ్యంతరకర రీతిలో మత్తులో పడుకొని ఉండడం, ఒక యువకుడు ఆమె శరీరం మీద చేతులు వేయడం చూసి ఆమె భయంతో వణికిపోయింది. పబ్లో ఎంత ప్రమాదం తప్పిందో అప్పటికి కానీ ఆమెకి తెలియలేదు. ఆ కుర్రాళ్ళెవరో నీకు తెలుసా? నాకు తెలియదన్నయ్యా. నా స్నేహితురాలు అంజన తన బాయ్ ఫ్రెండ్ పుట్టినరోజు పార్టీ అని పిలిస్తే ఆ పబ్కి వెళ్ళాను. వాళ్ళు డ్రగ్స్ ఇచ్చేసరికి తీసుకోకుండా ఉండలేకపోయాను ఏడుస్తూ అంది సౌమ్య. నీ స్నేహితురాలు నిన్ను పబ్కి తీసుకువెళ్ళి వాళ్ళ చేతికి అప్పచెప్పింది. అక్కడ వాళ్ళు చేసిన పని చూసావు కదా. నిన్ను వాళ్ళు డ్రగ్స్ మత్తులో పడేసి వీడియో తీస్తున్నప్పటికీ ఆ అమ్మాయి వాళ్ళకి అడ్డం పడలేదు. అలాంటి వాళ్ళకిచ్చే పాటి విలువ నువ్వు ఇంట్లో వ్యక్తులకు కూడా ఇవ్వవు. అక్కడ మేఘన కనుక నిన్ను చూసి ఉండకపోతే నీ పరిస్థితి ఏమయ్యేదో ఒక్కసారి ఆలోచించు. మేఘనని నువ్వు ఎన్నోసార్లు అవమానించావు. నీ అన్న భార్యగా ఆమెకి ఇవ్వవలసిన గౌరవం ఇవ్వకుండా ఆమెను ఇంట్లో నుంచి తరిమివేశావు. నీ మీద తనకి ఉన్న కోపానికి మేఘన నాకు ఫోన్ చేసి నిన్ను కాపాడుకోమని చెప్పనక్కర్లేదు, కానీ నాకు ఫోన్ చేసింది. నేను ఫోన్ ఎత్తకపోయేసరికి తను అమ్మకి ఫోన్ చేసి చెప్పింది. తనకి ఏం అవసరం చెప్పు? మిగతా ఆడపిల్లల వీడియోలు కూడా ఆ సెల్ ఫోన్లో ఉన్నాయి. ఆ వీడియోల్లో ఉన్న ఆడపిల్లలు ఎంత క్షోభ అనుభవిస్తున్నారో మనకి తెలియదు. మేఘన పుణ్యమా అని నిన్ను మేము కాపాడుకోగలిగాము. ఇకపై అన్నా నువ్వు మేఘన జోలికి వెళ్ళకు. ఈ అలవాటు నుండి నిన్ను నువ్వు ఎలా కాపాడుకోగలవో ఆలోచించుకో అన్నాడు సంజయ్. నన్ను క్షమించన్నయ్యా, ఇంకోసారి అలా జరగదు ఏడుస్తూ అంది సౌమ్య. సంజయ్ గదిలో నుంచి వెళ్ళిపోయాక ఆమె తన సెల్ ఫోన్ తెరిచి చూస్తే అంజన దగ్గర నుంచి ఎన్నో మిస్డ్ కాల్స్ ఉన్నాయి. సౌమ్య అంజనని దూరం పెట్టాలని నిశ్చయించుకోవడంతో ఆ అమ్మాయికి ఫోన్ చేయలేదు. ఇంతలో అంజన నుంచే ఇంకో కాల్ వచ్చింది సౌమ్య సెల్కి. ఆ అమ్మాయి ఏం చెబుతోందో విందామని సౌమ్య ఫోన్ తీసింది. ఏమీ అనుకోకు సౌమ్య, వాళ్ళు నీకు డ్రగ్స్ ఇచ్చి వీడియో తీస్తారని నాకు తెలియదు. తెలిస్తే ఊరుకునేదాన్ని కాదు అంది అంజన. వాళ్ళు ఏం చేస్తారో నీకు ముందే తెలుసు. అందుకే నేను రానంటున్నా బలవంతంగా తీసుకెళ్ళావు. మా వదిన ఆ సమయంలో అక్కడ ఉండకపోతే మీరు అనుకున్నట్లే నా వీడియో తీసి వాళ్ళు నా జీవితం భ్రష్టు పట్టించి ఉండేవారు. నిన్ను స్నేహితురాలనని నమ్మినందుకు తగిన శాస్తి చేశావు. ఇంకెప్పుడు నన్ను కలవాలని ప్రయత్నం చేయకు ఆవేశంగా అంది సౌమ్య. సారీ సౌమ్య, నేను తప్పే చేశాను, కానీ నాకింకో దారి కనిపించలేదు. వాళ్ళు నన్ను కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఏడుపు గొంతుతో అంది అంజన. నా ఒంటి మీద చెయ్యి వేసి ఆ వీడియో తీసిన వాడెవడో నీకు తెలుసా? వాడి ప్రాణాలు తీసేదాకా నా కసి తీరదు అంది సౌమ్య. నీకు ఆ భయం అక్కర్లేదు. మీ అన్నయ్య వాళ్ళిద్దరినీ చావుగొట్టించాడట. వాళ్ళింకా హాస్పిటల్లోనే ఉన్నారు. ఒకడికైతే కాలు విరిగిందని తెలిసింది. నీ గురించి వాళ్ళు వాకబు చేస్తున్నారని తెలిసింది. నాకు కూడా ఫోన్ చేస్తారేమో. కొన్నాళ్ళు జాగ్రత్తగా ఉండమని చెబుదామని నీకు ఫోన్ చేశాను అంది అంజన. నాకేమీ పర్వాలేదు, మా అన్నయ్య వాళ్ళ సంగతి చూసుకుంటాడు అంది సౌమ్య.
వాళ్ళ సెల్ ఫోన్స్లో ఉన్న వీడియోలని డిలీట్ చేయమని మీ అన్నయ్యకి చెప్తావా అని అడిగింది అంజన. ఆ వీడియోల గురించి నీకెందుకు? ఆ విధవల్ని పోలీసులకు పట్టించాలంటే ఆ సెల్ ఫోన్స్ ముఖ్య సాక్ష్యం అని మా అన్నయ్య చెప్పాడు అన్నది సౌమ్య. అందులో నా వీడియో కూడా ఉంది. ఆ వీడియో బయట పెడతామని వాళ్ళు నన్ను బ్లాక్మెయిల్ చేయడంతో నిన్ను పబ్కి తీసుకువెళ్ళవలసి వచ్చింది ఏడుస్తూ చెప్పింది అంజన. నువ్వు వాళ్ల ఉచ్చులో ఎలాగూ పడ్డావు. నన్ను కూడా అందులో ఇరికించాలని ఎందుకు చూశావు? నీ వీడియో బయట పెడతామని వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తే మిగతా వాళ్ళ జీవితాలని నువ్వు నాశనం చేస్తావా? వాళ్ళు నా వీడియో తీసిన తర్వాత నిన్ను బ్లాక్మెయిల్ చేయడం ఆపరు కదా. మీ ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పి ఉంటే వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నిన్ను ఆ ఊబిలో నుంచి బయటకు లాగుతారు. ఆ మాత్రం జ్ఞానం లేదా నీకు? మా అన్నయ్య వదిన నన్ను కాపాడలేదా? ఆవేశంగా అంది సౌమ్య. మేఘనని ఎప్పుడూ పేరు పెట్టి మాత్రమే పిలిచే సౌమ్య ఇప్పుడు తనకి తెలియకుండానే ఆమెను వదిన అని సంబోధిస్తోంది. ఆ కుర్రాళ్ల అడ్రస్లు తెలిస్తే నాకు పంపించు. నేను నీ సంగతి కూడా మా అన్నయ్యకి చెప్పి ఆ వీడియో డిలీట్ చేస్తాను. కానీ తనకి నీ మీద చాలా కోపంగా ఉంది. ఎంతవరకు నా మాట వింటాడో నాకు తెలియదు అంది సౌమ్య. నువ్వు కాలేజీకి ఎప్పటి నుంచి వస్తావు అడిగింది అంజన. నేను కాలేజీ మానేద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు చదివి నేను ఉద్ధరించేది లేదు. ప్రైవేట్గా చదువుకుంటాను. ముందర డ్రగ్స్ అలవాట్లో నుంచి నేను బయటపడాలి అని చెప్పి ఫోన్ పెట్టేసింది. ఇంతలో కావేరి హడావిడిగా లోపలికి వచ్చింది. ఆకాంక్ష వాళ్ళ పేరెంట్స్తో కలిసి రేపు మన ఇంటికి వస్తోందట. ఇందాక వాళ్ళమ్మ ఫోన్ చేసి చెప్పింది అంది కావేరి. సౌజన్య కావేరికి దూరపు బంధువు అవుతుంది. ఆమె భర్త కిషోర్ ముంబైలో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ చాలా సంపాదించాడు. వారి ఒక్కగానొక్క కుమార్తె ఆకాంక్ష చాలా అందంగా ఉంటుంది. ఆమె ముంబైలోనే కాలేజీలో డిగ్రీ చదువుకుంటోంది. సౌజన్యకి సంజయ్ని తమ ఇంటి అల్లుడిగా చేసుకోవాలని ఎప్పటి నుంచో కోరికగా ఉండేది. ఇంట్లో తల్లి అస్తమానం సంజయ్ గురించి ప్రస్తావన తీసుకువచ్చి అతని గురించి గొప్పగా చెబుతుండడంతో ఆకాంక్షకి చిన్నప్పటి నుంచి అతనంటే ప్రేమ ఎక్కువ. ఆమె ఎన్నోసార్లు హైదరాబాద్లో సంజయ్ ఇంటికి వెళ్ళి 4-5 రోజులు ఉండి వెడుతుండేది. సౌమ్య కూడా ఆకాంక్షతో మంచి స్నేహంతో ఉండేది. ఆకాంక్షని సంజయ్కి ఇచ్చి పెళ్లి చేయాలని ఆమె తల్లిదండ్రులు కావేరి మీద ఎంతో ఒత్తిడి తీసుకువచ్చారు. కావేరి వాళ్ళ పెళ్లికి అనుమతి ఇచ్చినా సంజయ్ అందుకు ఒప్పుకోలేదు. ఆకాంక్ష వయస్సులో తనకంటే 5-6 ఏళ్లు చిన్నదవడం అతను చెప్పిన ముఖ్య అభ్యంతరం. కానీ ఆకాంక్ష అది ఒక పెద్ద అభ్యంతరంగా ఒప్పుకోకుండా సంజయ్ని మాత్రమే పెళ్లి చేసుకుంటానని అతని వెనకాలే చాలా కాలం తిరిగింది. సంజయ్ విసుక్కున్నా ఆకాంక్ష పట్టించుకునేది కాదు. తనకి సెలవులు వచ్చినప్పుడల్లా కావేరి కోసం ఆమె ఖరీదైన బహుమతులు తీసుకొని వాళ్ళ ఇంటికి వస్తూ ఉండేది. ఆమె చిన్నపిల్ల లాంటి మనస్తత్వం. ఆ ఇంట్లో ఒక్క సంజయ్కి తప్ప అందరికీ ఇష్టమే. అందుకే ఆకాంక్ష ఆ ఇంట్లో స్వతంత్రంగా తిరగగలిగేది. సంజయ్కి ఆకాంక్షని చూస్తే సౌమ్యను చూసిన ఫీలింగ్ మాత్రమే కలిగేది. ఆమె చనువు తీసుకొని తన మీదకి వచ్చినప్పుడు అతనికి చాలా కోపం వచ్చేది. దూరంగా ఉండమని కేకలు వేసేవాడు. అతను ఆమె వంక ఎంత కోపంగా చూసినా ఆమె నవ్వుకుంటూ వెళ్ళిపోయేది. ఆకాంక్షని ఇంటికి రానివద్దని సంజయ్ తల్లికి చాలాసార్లు చెప్పి చూశాడు. ఆమె వినిపించుకోలేదు. ఆవిడకి ఆకాంక్షని తమ ఇంటికి కోడలిగా తెచ్చుకోవాలని ఎప్పటి నుంచో కోరికగా ఉంది. ఆకాంక్ష ఎప్పుడు వచ్చినా కావేరి వెనకాలే తిరుగుతూ ఆమెని పొగడటం కావేరికి ఎంతో ఇష్టం. కానీ సంజయ్ ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోకపోవడంతో ఆమె నిరాశపడింది. ఆమెని పెళ్లి చేసుకోనని సంజయ్ ఆకాంక్షకే నేరుగా ఎన్నోసార్లు చెప్పాడు. నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను జన్మలో పెళ్ళే చేసుకోను అని ఆమె నవ్వుతూ చెబుతుంటే సరదాగా అంటోందనుకున్నాడు సంజయ్. సంజయ్ ఆకాంక్షని పెళ్లి చేసుకోనంటున్నాడని కావేరి విజయవాడ నుంచి ఇంకో సంబంధం తీసుకువచ్చింది. ఆ అమ్మాయి ఆకాంక్ష అంత అందంగా లేకపోయినా వయసులో సౌమ్య కంటే పెద్దది. ఆస్తిపాస్తులలో వంక పెట్టనక్కర్లేదు. ఆ సంబంధం కుదుర్చేసుకున్నట్లు కావేరి ఆ కుటుంబాన్ని ఇంటికి పిలిచినప్పుడే సంజయ్ మేఘనని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకువచ్చేశాడు. సంజయ్ మేఘనని పెళ్లి చేసుకున్నాడని తెలియగానే ఆకాంక్ష హృదయం బద్దలైపోయింది. ఆమెని ఓదార్చడం ఆమె తల్లిదండ్రులకు కూడా సాధ్యపడలేదు. ఆకాంక్ష కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంటే ఓదార్చలేక ఆమె తల్లిదండ్రులు బెంబేలెత్తిపోయారు. ఆ తర్వాత ఎన్నో రోజుల పాటు ఆమె తీవ్ర మానసిక ఒత్తిడితో కుంగిపోయి ఇంట్లో నుంచి బయటికి కూడా రాలేదు. ఆ మానసిక ఒత్తిడితో ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటుందో అన్న భయంతో ఆమెని ముంబైలో
పెద్ద సైక్రియాటిస్ట్కి కూడా చూపించారు. అక్కడ కౌన్సిలింగ్ తీసుకున్న తర్వాత ఆమె కొంచెం స్థిమితపడింది. డాక్టర్ ఇచ్చిన మందులు కూడా ఆమె ఆరోగ్యం మీద తమ ప్రభావం చూపించాయి. ఆకాంక్ష మామూలు మనిషి అయ్యాక పై చదువుల కోసం ఆమెని అమెరికా పంపించేశారు. అంత దూరంలో ఉన్న ఆమె సంజయ్ గురించి అన్ని వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉండేది. సౌమ్యకి, కావేరికి ఫోన్ చేసి ఆ ఇంటి సంగతులు కనుక్కుంటూ ఉండేది. మేఘనకి సంజయ్కి మధ్య మంచి రిలేషన్ లేదని కావేరి చెప్పినప్పటి నుంచి ఆమెలో ఆశలు మళ్ళా చిగురించాయి. మేఘనని సంజయ్ వదిలిపెట్టేస్తే ఆకాంక్షని ఇంటి కోడలిగా తెచ్చుకుంటానని కావేరి ఆమెకి వాగ్దానం కూడా చేసేసింది. అందుకే మేఘన విడాకులు ఇవ్వమని సంజయ్ని అడిగిందన్న వార్త తెలిసిన వెంటనే ఆమె ఇండియాకి ఫ్లైట్ టికెట్ కొనేసుకుంది. ఈసారి సంజయ్ చెయ్యి వదిలిపెట్టకూడదని దృఢనిశ్చయం చేసుకుని మరీ ఆమె ఇండియాలో అడుగుపెట్టింది. ఆకాంక్ష మళ్ళా సంజయ్ కోసం తాపత్రయపడటం ఆమె తండ్రి కిషోర్కి అవమానం అనిపించింది. తమ కుటుంబం ఆస్తిపరంగా సంజయ్ అందుకోలేనంత ఎత్తులో ఉన్నా అతను ఆకాంక్షని నిరాకరించడం కిషోర్ సహించలేకపోయాడు. ఆయన తలుచుకుంటే సంజయ్ కంటే గొప్ప అల్లుణ్ణి కూతురి కోసం తేగలడు. ఆయన వ్యాపార సన్నిహితులలో ఎంతోమంది కిషోర్తో సంబంధం కలుపుకోవడానికి ముందుకు వస్తున్నారు. కానీ ఆకాంక్ష ఇష్టానికి వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆమె మరింత డిప్రెషన్లోకి వెళ్ళిపోతుందని, అదే జరిగితే ఆమెను వెనక్కి తీసుకురావడం కష్టమని సైకియాట్రిస్ట్ ముందరే హెచ్చరించడంతో ఆయన ఆకాంక్ష హైదరాబాద్లో సంజయ్ ఇంటికి వెళ్ళడానికి అంగీకరించాడు. అవసరం పడితే తాము సంజయ్తో మాట్లాడడానికి హైదరాబాద్ వస్తామని కూడా కిషోర్, సౌజన్యలు ఆకాంక్షకి చెప్పారు. ఆకాంక్ష కావేరి కోసం అమెరికా నుంచి ఎమరాల్డ్ నెక్లెస్ తీసుకువచ్చింది. దాన్ని చూడగానే కావేరి ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బై ఆకాంక్షని ప్రేమతో దగ్గరికి తీసుకుంది. మేఘన ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది కనుక ఆకాంక్ష తమ ఇంటి కోడలైనట్లే అనుకుని ఆవిడ సంబరపడుతోంది. ఆకాంక్ష సౌమ్య కోసం ఇండియాలో దొరకని ఎంతో ఖరీదైన అలంకరణ సామాగ్రి తీసుకువచ్చింది. ఆమె కోసం మంచి మంచి పెర్ఫ్యూమ్స్ తీసుకొచ్చింది. సౌమ్యకి అవంటే చాలా ఇష్టమని ఆమెకి తెలుసు. ఆశ్చర్యకరంగా వాటిని తీసుకుంటున్నప్పుడు సౌమ్య ముఖంలో ఆనందం కనపడకపోవడం ఆకాంక్షని నిరాశకు గురిచేసింది. సౌమ్య మనసులో మేఘన అంటే ఇంతకు ముందరలాగా తిరస్కార భావం లేదని ఆకాంక్షకు తెలియదు. సంజయ్ని పెళ్లికి ఒప్పించాలంటే సౌమ్య సహకారం కూడా కావాలని ఆకాంక్షకి తెలుసు. కానీ పూర్వంలాగా ఆమె సంజయ్ని పెళ్లి చేసుకోవడానికి సౌమ్య ప్రోత్సహించడం లేదు. సాయంత్రం సంజయ్ ఇంటికి వచ్చేసరికి ఇంట్లో తిరుగుతున్న ఆకాంక్షను చూసి ఆశ్చర్యపడ్డాడు. ఆమె తనని పెళ్లి చేసుకోమని అడగడానికి వచ్చిందని గ్రహించగానే అతని ముఖంలో విసుగుదల, చిరాకు కనిపించాయి. ఎన్నోసార్లు పెళ్లి చేసుకోనని చెప్పినా ఆకాంక్ష మళ్ళీ మళ్ళీ తన వెనకాల పడటం అతనికి కోపం తెప్పిస్తోంది. సంజయ్ ముఖం చిట్లించుకొని తన గదిలోకి వెళ్ళిపోవడంతో అందమైన ఆకాంక్ష ముఖం నల్లగా మాడిపోయింది. నిరాశతో ఆమె కళ్ళ వెంట నీళ్లు కారడం మొదలుపెట్టింది. కావేరి ఆమెను దగ్గరికి తీసుకొని సంజయ్ కోపాన్ని పట్టించుకోవద్దని ఓదార్చడంతో కొంతసేపటికి ఆమె తేరుకుంది. అతని కోసం బహుమతిగా తెచ్చిన రోలెక్స్ వాచ్ని చేతిలో పట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గర సంజయ్ రాక కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. అందరూ భోజనాలకి కూర్చోగానే ఆకాంక్ష సంజయ్కి తన చేతిలో ఉన్న రోలెక్స్ వాచిని చేతికి పెట్టుకోమని ఇచ్చింది. అది ఎంత ఖరీదు ఉంటుందో సంజయ్కి తెలుసు. ఆ వాచి పుచ్చుకొని ఆకాంక్ష మనసులో లేనిపోని ఆశలు కల్పించడం సంజయ్కి ఇష్టం లేదు. రోలెక్స్ వాచిని తీసుకుని ఆకాంక్షకి అంతకు మించిన విలువగల బహుమతిని ఇవ్వడం సంజయ్కి పెద్ద పని కాదు. కానీ ఆకాంక్ష నుంచి బహుమతిని స్వీకరించిన మరుక్షణం ఆమెలో తన పట్ల లేనిపోని ఆశలు రేకెత్తుతాయి. అంతకంటే ఖరీదైన బహుమతిని ఆమెకిచ్చిన వెంటనే ఆమె తల్లిదండ్రులు, కావేరి కూడా ఆకాంక్షని పెళ్లి చేసుకోవడానికి అతను ఒప్పుకున్నట్లేనని భావించి అందుకు తగిన ఏర్పాట్లు చేసేసుకుంటారు. అది ఒక ఎత్తైతే తను ఆకాంక్షకి విలువైన బహుమతి ఇచ్చినట్లు వీళ్ళు ముందర మేఘనకి తెలిసేలా చేస్తారు. అదే జరిగితే మేఘనని మళ్ళా తన భార్యగా ఇంటికి తెచ్చుకోవాలన్న తన కోరిక చెల్లకుండా పోతుంది. అలాగని నేరుగా ఆకాంక్ష ఇచ్చే బహుమతిని నిరాకరిస్తే ఆమె మళ్ళీ డిప్రెషన్లోకి జారుకుంటుందని ఒక డాక్టర్గా అతనికి తెలుసు. కానీ మేఘనకి దగ్గరవడం సంజయ్కి అన్నింటికన్నా ముఖ్యం. అందుకే సంజయ్ ఆకాంక్ష ఇచ్చిన వాచీని ఆమెకే తిరిగి ఇచ్చేశాడు. నాకు వాచీ పెట్టుకోవడం ఇష్టం ఉండదు ఆకాంక్ష,
అని నవ్వుతూనే ఆ వాచిని ఆమెకి తిరిగి ఇచ్చేసి డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి లేచి మేడ మీదకి వెళ్ళిపోయాడు. సంజయ్ ఆ బహుమతిని నిరాకరించడంతో ఆకాంక్ష ముఖం చిన్నబోయింది. సంజయ్ మాటల్ని ఏమీ పట్టించుకోవద్దని కావేరి ఆకాంక్షని ఓదార్చింది. మీ అమ్మని నాన్నని పిలిపించి సంజయ్తో మాట్లాడమని చెబుదామమ్మా, వాళ్ళు అడిగితే వింటాడేమో చూద్దాం అంది కావేరి. మేఘన వద్దని వెళ్ళిపోయినా సంజయ్ ఇంకా ఆమె వెనకాలే తిరగడం ఏమిటి అత్తయ్యా? నేను వెనక పెడుతుంటే బావకి లోకువైపోయాను. ఆమె గొంతు దుఃఖంతో జీరబోయింది. భోజనాలయ్యాక తల్లికి ఫోన్ చేసి తండ్రిని తీసుకుని హైదరాబాద్ వచ్చి సంజయ్తో మాట్లాడమని అడిగింది ఆకాంక్ష. సౌజన్య కిషోర్తో మాట్లాడి మర్నాడు ఉదయం ముంబై నుంచి కారులో బయలుదేరి సాయంత్రానికి హైదరాబాద్ చేరుకుంటామని చెప్పాక ఆకాంక్ష స్థిమితపడింది. తండ్రి తలుచుకుంటే సంజయ్ని ఒప్పించడం పెద్ద కష్టమేమీ కాదని ఆమెకి నమ్మకం. సౌమ్య తన రాకని స్వాగతించడం లేదన్న తన అనుమానాన్ని నివృత్తి చేసుకోవడానికి మర్నాడు ఉదయం ఆకాంక్ష ఆమె గదికి వెళ్ళింది. సౌమ్య, మీ అన్నయ్య మేఘన ఎలాగూ విడాకులు తీసుకుంటున్నారు కదా, నన్ను పెళ్లి చేసుకోమని నువ్వు మీ అన్నయ్యకి నచ్చ చెప్పకూడదా అని అడిగింది ఆకాంక్ష. నేను మా అన్నయ్యకి నీ గురించి చెప్పడమా? తనని చూస్తేనే నాకు భయం వేస్తుంది. ఇంకా నేనేం సలహా ఇస్తాను? మేఘన వద్దనుకుని వెళ్ళిపోయినా మా అన్నయ్య తనని మర్చిపోలేకపోతున్నాడు ఆకాంక్ష. నువ్వు పెద్దగా ఆశలు పెట్టుకోకపోతేనే బాగుంటుందని నా ఉద్దేశం. ఇంకోసారి ఆశాభంగం కలిగితే నువ్వు తట్టుకోలేవు అంది సౌమ్య. నాకు మీ అన్నయ్య అంటే ఎంతో ఇష్టం అని నీకు మొదటి నుంచి తెలుసు. నువ్వు ఎన్ని చెప్పినా నేను మీ అన్నయ్యని పెళ్లి చేసుకోక మాన్ను. నువ్వు నాకు సాయం చేస్తావా చేయవా అడిగింది ఆకాంక్ష. ఇప్పుడు నేను చెప్పినా మా అన్నయ్య తన మనసు మార్చుకుంటాడని నేను అనుకోవడం లేదు ఆకాంక్ష. ఈ విషయంలో నేను నీకు సహాయం చేయలేను. ఇంతకాలం నేను మా అమ్మ మేఘనతో చాలా అవమానకరంగా ప్రవర్తించి తప్పు చేశాం. మా అన్నయ్య కూడా తనని పట్టించుకోకుండా అదే తప్పు చేశాడు. ఇప్పుడు ఆ తప్పుకు మా అన్నయ్య ప్రాయశ్చిత్తం చేసుకోవాలని అనుకుంటున్నాడు. అందుకు నేను తనని తప్పు పట్టలేను కదా. నీ కోరికని మా అన్నయ్య ఒప్పుకుంటాడని నేను అనుకోవడం లేదు. నువ్వు నీ మనసు మార్చుకుని వేరే వాళ్ళని పెళ్లి చేసుకో అని చెప్పేసింది సౌమ్య. సౌమ్య మాటలు వినగానే ఆకాంక్షకి దుఃఖం ముంచుకు వచ్చింది. ఆమెకి ఆ ఇంట్లో ఒంటరి అయిపోయిన భావం వచ్చేసింది. మర్నాడు తన కోసం హైదరాబాద్ రాబోతున్న తండ్రి కోసం ఆమె ఆశగా ఎదురు చూస్తోంది. తన తండ్రి తలుచుకుంటే కొండ మీద కోతినన్నా తన కోసం తీసుకువస్తాడన్న నమ్మకం ఆమెకు ఉంది. ఆకాంక్షని ప్రస్తుతానికి ఆశ నిరాశల మధ్యన వదిలిపెట్టి అక్కడ గ్లోబల్ హాస్పిటల్లో ఏం జరుగుతోందో చూద్దాం. మేఘన గ్లోబల్ హాస్పిటల్ బాధ్యతలని స్వీకరించి అప్పటికే 1 నెల రోజులైంది. ఆ హాస్పిటల్లో సరైన స్త్రీ వైద్య నిపుణురాలు లేదని గమనించి మంచి గైనకాలజిస్టుని చేర్చుకోవడం కోసం మేఘన డాక్టర్ వెంకట్రావు గారిని సలహా అడిగింది. ఆయన సూచన మీద మేఘన వేరే కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్ జరీనాని తమ హాస్పిటల్లో పనిచేయడానికి ఆహ్వానించాలని నిశ్చయించుకుంది. డాక్టర్ జరీనాని తమ హాస్పిటల్కి పిలిపించుకొని మాట్లాడటం కంటే తానే ఆమె పనిచేస్తున్న హాస్పిటల్కి వెళ్ళి ఆమెతో మాట్లాడి రావాలనుకుంది మేఘన. పల్లవితో కలిసి మేఘన ఒకరోజు మధ్యాహ్నం డాక్టర్ జరీనా ఓపీలో ఉన్నప్పుడు ఆమెను కలవడానికి ఆ హాస్పిటల్కి వెళ్ళింది. తన వంతు వచ్చేదాకా బయట రోగుల మధ్యలోనే కూర్చొని ఆమె వాళ్ళ మాటలు వింటోంది. డాక్టర్ జరీనా వయసులో చిన్నదైనా వైద్య వృత్తిలో ఎంతో నిబద్ధత చూపిస్తోందని మేఘన గ్రహించింది. ఆమె ఏమాత్రం అహంభావం లేకుండా రోగులతో మాట్లాడుతూ వాళ్ళకి ధైర్యం చెబుతూ ఉంటుందని వాళ్ళ మాటలు బట్టి ఆమె గ్రహించింది. రోగులకి అవసరమైనంత వరకే సిజేరియన్ ఆపరేషన్స్ చేస్తుందని, నార్మల్ డెలివరీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని అక్కడ వినిపిస్తున్న మాటలు బట్టి మేఘనకి అర్థమైంది. పెద్ద పెద్ద డాక్టర్లని ఎక్కువ జీతాలు ఇచ్చి ఉద్యోగాలకు తెచ్చుకునే కంటే తన భావజాలానికి దగ్గరగా ఉండే డాక్టర్ జరీనా లాంటి డాక్టర్ని తెచ్చుకుంటే ఆమె తమ హాస్పిటల్లో ఎక్కువ కాలం పనిచేస్తుందని మేఘనకి నమ్మకం కలిగింది. గదిలోకి అడుగుపెట్టి డాక్టర్ జరీనాని చూడగానే మేఘన ఆశ్చర్యపోయింది. ఇంచుమించు తన వయసులోనే ఉన్న జరీనా చూడటానికి ఎంతో అందంగా కనిపించింది. ఆమె నవ్వుముఖం చూడగానే ఆమెకి రోగుల దగ్గర అంత మంచి పేరు ఎందుకు వచ్చిందో మేఘనకి అర్థమైంది. పున్నమ్మి వెన్నెల లాంటి పువ్వులు కురిపించే ఆమె అందమైన ముఖం చూడగానే రోగులకి సగం రోగం తగ్గిపోతుందనిపించింది మేఘనకి. తెల్లకోటు వేసుకొని ఎంతో హుందాగా కనిపిస్తున్న జరీనా
మేఘనని కూర్చోమని చెప్పి సమస్య ఏమిటి అని అడిగింది. మేఘన కూర్చుంటూనే తనను తాను పరిచయం చేసుకుని ఆమెకి తను వచ్చిన పని చెప్పింది. ఇద్దరి అభిప్రాయాలు దగ్గరగా కలుస్తూ ఉండటంతో ఇద్దరూ ఆ క్షణం నుంచి మంచి స్నేహితురాళ్ళు అయిపోయారు. మళ్ళా ఇంకోసారి కలిసి మాట్లాడుకోవాలని అనుకున్న తర్వాత మేఘన బయటికి వచ్చేసింది. మేఘన ఇచ్చిన ఆఫర్ నచ్చడంతో డాక్టర్ జరీనా గ్లోబల్ హాస్పిటల్లో చేరడానికి ఒప్పుకుంది. డాక్టర్ జరీనా ఆ రోజే వచ్చి ఉద్యోగంలో చేరతానని చెప్పడంతో మేఘన ఉదయాన్నే హాస్పిటల్కి వచ్చి ఆమెని స్వయంగా రిసీవ్ చేసుకుంది. డాక్టర్ జరీనాని హాస్పిటల్లో పనిచేస్తున్న మిగతా డాక్టర్లకి పరిచయం చేసే ఉద్దేశంతో మేఘన కాన్ఫరెన్స్ హాల్లో డాక్టర్స్ అందరికీ ఆ మధ్యాహ్నం లంచ్ ఏర్పాటు చేసింది. మేఘన డాక్టర్ జరీనాని ఒక్కొక్కళ్ళకి పరిచయం చేస్తున్న సందర్భంలో డాక్టర్ ప్రదీప్ దగ్గరికి రాగానే అతని ముఖంలో కనిపించిన మార్పులు మేఘనకి ఆశ్చర్యం కలిగించాయి. వాళ్ళిద్దరికీ పూర్వపరిచయం ఉన్నట్లుందే అనుకుంది మేఘన మనసులో. అందరికీ ఆత్మీయంగా చేతులు జోడించి నమస్కారం చేస్తూ తనను తాను పరిచయం చేసుకున్న జరీనా డాక్టర్ ప్రదీప్ చనువుగా పలకరిస్తున్నా ముక్తసరిగా సమాధానం చెప్పి ముందుకు వెళ్ళిపోవడం చూసి వాళ్ళ మధ్య ఏదో పెద్ద గొడవే ఉందని అనుకుంది మేఘన. అందరూ చూస్తూ ఉండగానే జరీనా తనతో తిరస్కారంగా ప్రవర్తించడాన్ని ప్రదీప్ సహించలేకపోయాడు. తన తండ్రి ఆ హాస్పిటల్లో ఒక డైరెక్టర్గా ఉన్నా ఆమె తనని అవమానించడంతో అతను కోపంతో కుతకుతలాడిపోయాడు. ఎక్కువ మాట్లాడితే ఇంతకు ముందర తమ మధ్య ఉన్న గొడవ మేఘన దృష్టిలోకి వెడుతుందన్న భయంతో అతను మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండిపోయాడు. డాక్టర్ జరీనాని సంజయ్కి పరిచయం చేయవలసి వచ్చినప్పుడు మేఘన పరిస్థితి కూడా ఇబ్బందికరంగా మారింది. సంజయ్ జరీనాకి అభినందనలు క్లుప్తంగా చెప్పి ఏదో అడుగుతున్న ఆమె కేసి చూడకుండా మేఘన కేసి ప్రేమగా నవ్వుతూ చూస్తున్నాడు. జరీనాకి ఆ ఇద్దరి మధ్య ఉన్న బంధం తెలియకపోవడంతో సంజయ్కి మేఘన అంటే ఇష్టం అని అనుకుంది. మేఘన ముఖం చూస్తుంటే ఆమె సంజయ్ని పట్టించుకున్నట్లే అనిపించలేదు జరీనాకి. సంజయ్ లాంటి గొప్ప డాక్టర్ని కూడా మేఘన ఖాతరు చేయకపోవడం జరీనాకి ఆశ్చర్యం కలిగించింది. మీలాంటి గొప్ప సర్జన్తో కలిసి పనిచేయడం నా అదృష్టం అని జరీనా సంజయ్కి చెబుతుంటే ఆ మాటలు వింటున్న ప్రదీప్కి కోపంతో మనసు రగిలిపోయింది. సంజయ్ కంటే ఎక్కువ ప్రాక్టీస్ ఉన్న తనని పక్కన పెట్టుకుని కూడా సంజయ్ని పొగడటం అతనికి కోపం తెప్పించింది. లంచ్ పూర్తి చేసి అందరూ డ్యూటీలకి వెళ్ళిపోయారు. జరీనా కన్సల్టేషన్ రూమ్ మర్నాటికి కానీ తయారవదు కనుక ఆ రోజుకి ఆమె మేఘన గదిలోనే కూర్చుంది. ఆమె మేఘనతో హాస్పిటల్ గురించి, డాక్టర్ వెంకట్రావు అనసూయ చారిటబుల్ ట్రస్ట్ గురించి మాట్లాడుతూ కాలక్షేపం చేసింది. సంజయ్ నీతో అంత ప్రేమగా మాట్లాడుతున్నాడేమిటి మేఘన? నువ్వు జాగ్రత్త పడకపోతే నిన్ను ఎత్తుకుపోయేలా ఉన్నాడు చనువుగా అంది జరీనా. జరీనా చనువు తీసుకుని పర్సనల్ విషయాలు అడిగినందుకు మేఘన నొచ్చుకోలేదు. మరీ ఎక్కువ ఊహించుకోకు జరీనా, మా ఇద్దరికీ ఏడాది కిందటనే పెళ్ళి అయింది. ప్రస్తుతం మేము విడాకుల కోసం అప్లికేషన్ పెట్టాము. ఇంకో 5 నెలల్లో మాకు కోర్టు విడాకులు ఇచ్చేస్తుంది. అప్పుడు మేము భార్యాభర్తలం కాము అంది మేఘన నవ్వుతూ. నీకు సంజయ్కి పెళ్లి జరగడం, మీరు విడాకులు తీసుకోవడం కూడా జరిగిపోయిందా? ఆశ్చర్యంగా ఉందే అంది జరీనా. మా సంగతి అలా ఉంచు. నీకు ప్రదీప్కి మధ్య ఉన్న గొడవ ఏమిటి? అందరితోటి నవ్వుతూ మాట్లాడిన నువ్వు ప్రదీప్ దగ్గర అతన్ని కోపంతో కొట్టినట్టు మాట్లాడావు. మీ ఇద్దరికీ ఇంతకు ముందరే పరిచయం ఉందా అడిగింది మేఘన. నేను ఉస్మానియా మెడికల్ కాలేజ్లో మెడిసిన్ ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడు ప్రదీప్ అక్కడే పీజీ చేస్తుండేవాడు. అక్కడ మా మధ్య చిన్న గొడవ జరిగిందిలే, అంతకు మించి ఏమీ లేదు అని మాట మార్చేసింది జరీనా. ఆమె మాటలు మేఘనకి నమ్మశక్యంగా అనిపించలేదు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.